शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అంతేకాకుండా బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది బాగా. అంతేకాకుండా మీరు చేస్తున్న ప్రతి పనులను ముందంజలో ఉంటారు. మీకు కుటుంబంలో వృద్ధి కలగడము, కుటుంబంలో సౌఖ్యం ఉండడము, కుటుంబంలోనే మీ పేరు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉండడము జరుగుతుంది. అంతేకాదండి, వాక్చాతుర్యం ఎక్కువ, సభలో సమావేశాలు ఎక్కువ మాట్లాడుతుంటారు మీరు. అందుకనే గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, యూట్యూబ్లో చేసేవారికి కూడా మంచి యోగము, ధనప్రాప్తి, అదృష్టము అన్నీ ఉన్నాయి. వేళ్లపట్టు భోజనం చేస్తూ ఉంటారు. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేస్తారండి. మీ తమ్ముళ్ళని, చెల్లెళ్ళని కలవడము, మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవడము, ఒక అద్భుతమైన ఆలోచనలు రావడము, అవన్నీ కూడా మీ జాతకంలో చాలా చాలా బాగున్నాయి. షార్ట్ జర్నీస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ చదువులో మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి. చదువు పట్ల అశ్రద్ధ వహించకండి. అలాగే రైతులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి వాహనాలు, భూములు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం మాత్రం ఉంది. ఏదన్నా చిల్డ్రన్, మీ పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యారేజ్ అవ్వట్లేదని చిన్న ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. కొద్దిగా మీ పిల్లల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి. అదే కొంతమంది పిల్లలు పుట్టడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఓకే, భయపడాల్సిన అవసరం లేదండి. వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో అతి త్వరలో జరగబోతున్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి, విదేశాల నుంచి డబ్బులు రావడానికి 11th and 12th డేట్స్లో మీకు ఉన్నాయి. అది గొప్ప అదృష్టం అండి. ఇదే కాకుండా మీ ఉన్నతమైన చదువుల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, లేకపోతే మీకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రీత్యా, మొత్తానికైతే ఒక విధంగా ఫారిన్ కంట్రీసు, దూర ప్రాంత ప్రయాణాలు, మీరు కనుక్కున్న కోరికలు నెరవేరడాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా భాగ్యస్థానం. ఇందాక చెప్పేది అష్టమస్థానం అండి. అష్టమస్థానం రఘుబుధుడు అంటే నేను చెప్పినట్టుగానే ఇప్పుడు భాగ్యస్థానం కూడా చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో ఎప్పుడైనా సరే బుధ శుక్రులు ఉన్నారంటే భూములు కొనుక్కుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, కళారంగంలో అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా మీకు రవి బుధులు కూడా ఉన్నారు. రవి బుధులు అంటే ఫైనాన్స్ రంగంలో కూడా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఈ రవి బుధులు మకరంలో ఉన్నారంటే మ్యాథమెటిషియన్ గాను ఈ కాంబినేషన్ కొంతమందికి బాగుంటుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగంలోనూ ఇలా డాక్టర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను ఈ విధంగా బాగుంటుంది. భాగ్యస్థానము బ్రహ్మాండంగా ఉంది. మీకు విదేశ పర్యటన, చేసిన వ్యాపారాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి విపరీతమైన ధనప్రాప్తికి ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే భూకారకుడు కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉండడమే కారణం. రవితో కలిసి ఉన్నాడు, చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుంది.
మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. 4 గ్రహాల యొక్క ఇది అంటే దశమస్థానం ఉండడం వల్ల, భాగ్యస్థానం ఉండడం వల్ల చక్కటి వ్యాపార అభివృద్ధి. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారండి. సక్సెస్ అవ్వడానికి వాళ్ళ సినిమాలు అవకాశం ఉంది. 10th హౌస్ రాహు ఉన్న రాహు ప్రభావం వల్ల కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. జనరల్గా ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ. విదేశ పర్యటన ఉంటుంది. మీ చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ స్నేహితుల కొరకు విదేశాలు వెళ్ళడమే అవకాశం ఉంది. చాలా తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా గంగా స్నానం చేయిస్తూ ఉంటాడు రాహువు. ఇంకా 11వ భావంలో శనీశ్వరుడు. వ్యవసాయ రంగంలో మిమ్మల్ని కొట్టినవాడు ఎవరు లేడంటారు సరే. వ్యవసాయ రంగం అంటే బాగా ఇష్టం. వాహన ప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు, ధనప్రాప్తి కలిగిస్తూ ఉంటాడు. విద్యలో ఆటంకాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా మీరు అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరైనా ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం ఉంటాయి, మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, లేదా బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం, అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటాం. కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి 14వ తారీఖుని. ఆయన మకర రాశిలోకి వస్తారు, ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం ఉంటుంది. రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి. ఒక వీడియో తీస్తాను నేను. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్య భగవాన్ ఆరాధన, సూర్య భగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్య భగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేసి పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన, అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, ఇలా పూజించుకుంటూ అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ
లేకపోతే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటూ చండీ హోమాలు లాంటివి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే ఈ కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మేము అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించిన అంటే పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వల్ల, సోమవారికి నివేదన చేయడం వల్ల, సోమవారికి వస్త్ర సమర్పణం వల్ల, ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతువు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే, యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ, ఏదో విధంగా శరీరంలో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్ర కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వల్ల, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచంలో వింటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.